బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో ఖాళీ కానున్న 3 స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ జారీ చేశారు. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం స్కెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో 3 స్థానాల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీవన్ రెడ్డి, కూర రఘుత్తన్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఈ 3 స్థానాలు ఖాళీగానున్నాయి. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కోసము, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కోసం కాసేపటి క్రితమే షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలగానుంది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11న స్క్రూటినీ జరగనుంది. నామినేషన్ ఉపసంహరణ కోసం ఫిబ్రవరి 13వ తేదీ లాస్ట్ తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఫలితాలు ఉంటాయి. దీనికి ఇప్పటికే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ కూడా ఒక 2-3 రోజుల్లోనే పేర్లను అనౌన్స్ చేయనుంది. అధికార పార్టీ ఈ 3 స్థానాలను కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది. సో మొత్తానికైతే ఈ ఎన్నికల షెడ్యూల్ ఈ సంవత్సరంన్నర పాలనకు ఒక రెఫరెండంగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో ఖాళీ కానున్న 3 స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ జారీ చేశారు. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం స్కెడ్యూల్ విడుదలైంది. అటు ఏపీలో 2 పట్టభద్రుల, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి స్కెడ్యూల్ విడుదలైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ముఖ్యంగా 2 పట్టభద్రుల ఎన్నికలకు, అదేవిధంగా 1 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కొద్దిసేపు క్రితమే ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకటేశ్వరరావు, అదేవిధంగా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్సీ కొనసాగుతున్న కేఎస్ లక్ష్మణరావు, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పాకలపాటి రఘువర్మ, వీరు 3 కూడా ఈ మార్చి 29తో వారికి రిటైర్మెంట్ అవుతున్న నేపథ్యంలో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్స్ కు ఆఖరి తేదీగా ఫిబ్రవరి 10వ తేదీగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్క్రూటినీ, నామినేషన్ సంబంధించి స్క్రూటినీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 11న, అదేవిధంగా విత్డ్రావల్కు ఆఖరి రోజుగా ఫిబ్రవరి 13న నిర్ణయించారు. పోలింగ్ ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించడంతో పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహణ ఉంటుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ద్వారా ఎన్నికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను మార్చి 8వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి షెడ్యూల్ నేడైతే విడుదల చేసింది. దీంతో ఎన్నికల నగారా మోగిన జిల్లాల్లో కోడ్ ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తుందని కూడా దానిలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.